గాయ్స్. సో, ఒకసారి మా సార్ అడిగాడనమాట. ఏమని? కట్ థ్రోట్ ఇంజ్యూరీ అప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అని అడిగారు. ఏమనుకుంటున్నారు? ఎయిర్ ఎంబాలిజం. కాబట్టి ఈరోజు ఎయిర్ ఎంబాలిజం డిస్కస్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. సో, మనం డిస్కస్ చేసుకుందామా అయితే? సో, ఎయిర్ ఎంబాలిజం వచ్చేసి ఒక అన్‌కామన్ పొటెన్షియల్లీ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ దట్ అక్కర్స్ డ్యూ టు ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఎయిర్ ఇంటూ ద వాస్కులేచర్. మన చుట్టూ ఎయిర్ ఉంది. మనం పీల్చుకుంటున్నాం. కానీ మనకేం కాదు. కానీ ఒక్కసారి ఎప్పుడన్నా అంటే బ్లడ్ వెసల్‌లోకి గానీ ఎయిర్ ఎంటర్ అయిందా అంతే. ఆ ఎయిర్ అనేది ఒక ఎంబోలస్ లాగా యాక్ట్ అవుతది. ఎంబోలస్ వినే ఉంటారు కదా మీరు గూడా. థ్రాంబస్ అనేది డిస్లాడ్జ్ అయితే ఎంబోల్ అవుతది. ఎయిర్ కూడా డిస్లాడ్జ్ అయ్యి ఎంబోల్ అయ్యి. సో, అది వాస్కులేచర్‌కి ఎంటర్ అయినప్పుడు మనకి ఎయిర్ ఎంబాలిజం కాజ్ అవుతది. సో, దీంట్లో మనకి మళ్ళీ ఆర్టీరియల్ ఎయిర్ ఎంబాలిజం ఉంది. వీనస్ ఎయిర్ ఎంబాలిజం పేరులోనే ఉంది గదా! వీనస్ ఎయిర్ ఎంబాలిజం అంటే ఇది ఆ ఎయిర్ అనేది సిస్టమిక్ వీనస్ సర్క్యులేషన్‌కి ఎంటర్ అయినప్పుడు అది రైట్ వెంట్రికల్‌లోనే కదా మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండేది. సో, వీనస్ సర్క్యులేషన్ అంటే ఏంటి ఇప్పుడు? డీఆక్సిజనేటర్ దగ్గరికెళ్ళాలి. సో, రైట్ వెంట్రికల్‌కి ట్రావెల్ అవుతది. ఆ తర్వాత రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్‌నే కదా క్యారీ చేసేది. అది పల్మనరీ సర్క్యులేషన్‌కి వెళ్తదనమాట. సో, ప్రిడామినెంట్‌లీ ఇట్ ఈస్ ఎన్ ఇయాట్రోజెనిక్ కాంప్లికేషన్. సో, మనం గాని ఒకవేళ పొరపాటున లేకపోతే కావాలని 100 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ గానీ ఇంజెక్ట్ చేశామనుకో వీనస్ సిస్టమ్‌లో అట్ రేట్స్ గ్రేటర్ దెన్ 100 ఎంఎల్ పర్ సెకండ్ ఇట్ కెన్ బి ఫ్యాటల్ అనమాట. లైఫ్ థ్రెటనింగ్ ఇట్ కాల్స్. పొరపాటున ఎవరన్నా ఇంజెక్ట్ చేస్తే 100 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ వీనస్ సిస్టమ్‌లోకి సో, విత్ ద స్పీడ్ ఆఫ్ 100 మిల్లీలీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్‌కి 100 ఎంఎల్ గానీ ఇంజెక్ట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఫ్యాటల్ అనమాట. ఇట్ మే కాజ్ డెత్. సో, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వీనస్ ఎయిర్ ఎంబాలిజం అంటే సెంట్రల్ వీనస్ క్యాథెటరైజేషన్. క్యాథెటర్. సో, సెంట్రల్ వీనస్ క్యాథెటరైజేషన్ చేసినప్పుడు ఎయిర్ ఎంబాలిజం జరిగే ఛాన్స్ ఉంది. ఇంకా పెనెట్రేటింగ్ అండ్ బ్లంట్ చెస్ట్ ట్రామా జరిగినప్పుడు ఏమవుతది? పెనెట్రేటింగ్ ట్రామా అనుకో అప్పుడు ఈజీగా బ్లడ్ వెసల్ అనేది రప్చర్ అయిపోద్ది. ఎయిర్ అనేది ఈజీగా వెసల్‌లోకి ఎంటర్ అయిపోయి ఇట్ కాజెస్ ద వీనస్ ఎయిర్ ఎంబాలిజం. ఇంకా హై ప్రెషర్ మెకానికల్ వెంటిలేషన్ ఒకటి. న్యూరోసర్జికల్ ప్రొసీజర్స్ కండక్టెడ్ ఇన్ సిట్టింగ్ పొజిషన్ న్యూరోసర్జికల్ ప్రొసీజర్స్ కండక్ట్ చేసినప్పుడు అండ్ ఇన్సైజ్డ్ వూండ్స్ ఆఫ్ లోవర్ సర్వైకల్ అండ్ క్లావిక్యులర్ రీజియన్స్ ఇన్వాల్వింగ్ ద జుగులార్ అండ్ సబ్క్లేవియన్ వీన్స్. ఆ వీన్స్‌లోకి ఎయిర్ అనేది ఎంటర్ అయ్యి ఇట్ మే కాజ్ ఎయిర్ ఎంబాలిజం అనమాట. థొరాకోసెంటసిస్, హీమోడయాలిసిస్ అప్పుడు ఉన్న బ్లడ్ అంతా మనం ఎంప్టీ చేసి దాన్ని ప్యూరిఫై చేయడానికి ట్రై చేస్తాం కదా! సో, ప్యూర్ బ్లడ్ ఒకవైపు పంపిస్తూ ఉంటాం. ఇంకోవైపు ఇంప్యూర్ బ్లడ్ అట్లా వస్తుంటది. సో, ఆ టైంలో కూడా దెర్ ఈస్ గ్రేట్ ఛాన్స్ ఆఫ్ ఎయిర్ ఎంట్రీ అనమాట ఇంటూ ద వాస్కులేచర్. సో, ఇట్ ఈస్ ఆల్సో ఏ కాజ్ అనమాట. ఇంకా పల్మనరీ బారోట్రోమాస్, ఇంకా డీకంప్రెషన్ సిక్నెస్, కేసెస్ డిసీజ్ వినే ఉంటాం కదా! వాటర్ నుంచి సడెన్‌గా బయటకొచ్చేసినప్పుడు ఏమవుతది? ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఆ ఎయిర్ అనేది ఎంటర్ అయిపోవచ్చు వాస్కులేచర్‌లోకి. ఇట్ ఆల్సో కాజ్ ద బెండ్స్ కాజ్ చేస్తది. అండ్ బెండ్స్ కాదులే గానీ మనం నైట్రిక్ ఆక్సైడ్ యూజ్ చేసినప్పుడు బెండ్స్ వస్తాయి. కానీ అందుకే మనం హీలియం వాడతాం అక్కడ వాళ్ళలో. హీలియం గ్యాస్ వాడి ఈ డీకంప్రెషన్ సిక్నెస్ రాకుండా చూస్తాం అనమాట. సో, ఇవన్నీ కాజెస్ అనమాట. వీనస్ ఎయిర్ ఎంబాలిజం. సో, ఇదనమాట. పల్మనరీ ఎయిర్ ఎంబాలిజం అని కూడా అంటున్నాం. నెక్స్ట్ ఆర్టీరియల్. సరే వీనస్ అన్నావు బానే ఉంది. ఇప్పుడు ఆర్టీరియల్ చూద్దాం. ఓకే. ఆర్టీరియల్ ఎయిర్ ఎంబాలిజం. ఇందాక వీన్స్‌లోకి ఎయిర్ ఎంటర్ అయితే వీనస్ ఎయిర్ ఎంబాలిజం. ఆర్టరీస్‌కి ఎయిర్ ఎంటర్ అయితే ఆర్టీరియల్ ఎయిర్ ఎంబాలిజం. ఇక్కడేంటంటే 2 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సెరిబ్రల్ సర్క్యులేషన్ కెన్ బి ఫ్యాటల్. ఇందాక 100 ఎంఎల్ ఆఫ్ ఎయిర్. ఇది జస్ట్ 2 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ సెరిబ్రల్ సర్క్యులేషన్‌కి ఎంటర్ అయిందా అంతే. ఇంకా 0.5 ఎంఎల్ ఆఫ్ ఎయిర్ ఇంటూ కరోనరీ ఆర్టరీ కెన్ కాజ్ కార్డియాక్ అరెస్ట్. జస్ట్ 0.5 ఎంఎల్ ఎయిర్ కరోనరీ ఆర్టరీకి ఎంటర్ అయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగిపోద్దనమాట. కాజ్ ఏంటి? కార్డియో పల్మనరీ బైపాస్. చాలామంది అంటారు బైపాస్ సర్జరీ జరిగింది. అట్లా సర్జరీ జరిగేటప్పుడు కూడా దేర్ ఈస్ గ్రేట్ ఛాన్స్ అనమాట ఆఫ్ ఎంటరింగ్ ద ఎయిర్ ఇంటూ ద కరోనరీ వాస్కులేచర్ అండ్ కాజింగ్ ద ఆర్టీరియల్ ఎయిర్ ఎంబాలిజం. ఇంకా ఇంట్రావాస్కులర్ ఇంటర్వెన్షన్స్. ఇంకా రేర్లీ పెనెట్రేటింగ్ లంగ్ ఇంజ్యూరీ తర్వాత కూడా మనకి ఆర్టీరియల్ ఎయిర్ ఎంబాలిజం జరిగుండొచ్చు. ఓకేనా? ఆటాప్సీ ఫైండింగ్స్‌లో మనకి ఏం తెలుస్తది అంటే ఎక్స్‌రే ఎగ్జామినేషన్ మొత్తం మనకి కాజ్ ఆఫ్ డెత్ ఏంటో తెలియట్లా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం వీల్ ఆర్డర్ ఎక్స్‌రే ఎగ్జామినేషన్ హోల్ బాడీ.
అంతా బాడీ అంతా ఎగ్జామిన్ చేసినప్పుడు యూ మే ఫైండ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ద ఎయిర్ అనమాట. ఓకేనా. సో లూసెంట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తాయన్నమాట. రేడియో లూసెంట్ ఏరియాస్. ఓకేనా. సో అండ్ హెడ్ షుడ్ బి ఓపెన్ ఫస్ట్. మామూలుగా ఏం చెప్తాము, ఆహ్, అండ్ ద సర్ఫేస్ వెసల్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఎగ్జామిన్ ఫర్ ద గ్యాస్ బబుల్స్. మామూలుగా ఏం చెప్తాం, ఎప్పుడైనా అటాప్సీ చేసేటప్పుడు మనం ఏదైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో అది లాస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ అనేది ఎంప్టీ అవుతది. నువ్వు ఒకవేళ నువ్వు ఇప్పుడు నెక్ డిసెక్షన్ ఉంది. నెక్ డిసెక్షన్ హ్యాంగింగ్ కేస్ అనుకోండి. లైగేషన్ మార్క్ నెక్ దగ్గరుంది. సో యూ వాంట్ టు చెక్ నెక్ అనమాట ఫర్ జుగులార్ వెయిన్ కంప్రెషన్ గానీ, ఇంకా దేనికన్నా చూడాలనుకుంటున్నావు నెక్‌ని. సో, నువ్వు నెక్కే ఫస్ట్ ఓపెన్ చేయవు క్యావిటీని. సో, నెక్ ఓపెన్ చేయవు ఫస్ట్. మిగిలిన క్యావిటీస్ అన్నిటిని ఎంప్టీ చేసిన తర్వాత, అంటే మిగిలిన క్యావిటీస్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్ అనేది ఎంప్టీ అయిపోతదనమాట. బ్లడ్‌లెస్ అవుతది. అప్పుడు నువ్వు చూసినప్పుడు యూ మే అబ్జర్వ్ ద క్లియర్ చేంజెస్ అనమాట. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు హెడ్డే ఓపెన్ చేయమంటున్నామంటే, ఇక్కడ వాస్కులేచర్‌లోనే ఎయిర్ ఎంబాలిజం జరుగుతుంది. అక్కడ నీకు బ్లడ్ ఖచ్చితంగా కావాలి. అప్పుడే నువ్వు ఎయిర్ బబుల్స్‌ని అప్రిషియేట్ చేయగలవు కాబట్టి, ముందు హెడ్డే ఓపెన్ చేయాలనమాట. ఇక్కడ హెడ్ ఓపెన్ చేయాలి ఫస్ట్. అండ్ సర్ఫేస్ వెసల్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఎగ్జామిన్ ఫర్ ద గ్యాస్ బబుల్స్ అనమాట. ఇప్పుడు ఎలా డెమాన్‌స్ట్రేట్ చేస్తావు ఎయిర్ ఎంబాలిజం కేస్ వచ్చిందనుకో. అప్పుడు నువ్వు ఎలాగా అంటే, ఫస్ట్ ఏంటంటే, ముందు థొరాసిక్ ఆర్గన్స్ డిసెక్ట్ చేసే ముందు పెరికార్డియం ఓపెన్ చేయాలి. పెరికార్డియం అంటే హార్ట్‌కి సరౌండింగ్ లేయర్ కదా! ముందు అది ఓపెన్ చేయాలనమాట. హార్ట్‌ని లిఫ్ట్ చేయాలి అప్‌వర్డ్స్ ఒక స్కాల్పెల్‌తో అట్లా, నైఫ్‌తో గానీ. అవతల దాని ఎపెక్స్ ఉంటది కదా! ఎపెక్స్‌ని కట్ చేయాలి నైఫ్‌తో. ఓకేనా. ఆ లెఫ్ట్ వెంట్రికల్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఫ్రాత్ ఇఫ్ ఎయిర్ ఈస్ ప్రెజెంట్ ఈ సఫిషియంట్ క్వాంటిటీ టు కాజ్ డెత్. ఇప్పుడు నువ్వు అపెక్స్‌ని ఇట్లా లేపినప్పుడు యూ కెన్ అప్రిషియేట్ లెఫ్ట్ వెంట్రికల్ కదా! లెఫ్ట్ వెంట్రికల్ ఒక ఫ్రాత్ లాగా నురుగులాగా వస్తదనమాట. ఒకవేళ ఎయిర్ ఉంటే అక్కడ నురుగులాగా వస్తది. అది చాలనమాట ఫర్ కాజింగ్ ద డెత్ అనమాట. సో, నువ్వు చెప్పేయగలవనమాట. సో, ఇది ఎయిర్ ఎంబాలిజం కేస్ అని చెప్పి. పెరికార్డియం కట్ చేసాము. ఎడ్జెస్ ఆర్ గ్రాస్ప్డ్. ఎడ్జెస్‌ని పట్టుకొని సాక్‌ని లిఫ్ట్ చేస్తావు. పెరికార్డియల్ సాక్‌ని లిఫ్ట్ చేస్తావనమాట. సో, పెరికార్డియం కట్ చేసి దాని ఎడ్జెస్ పట్టుకొని గ్రాస్ప్ చేసుకొని సాక్‌ని లిఫ్ట్ చేస్తావు. అండ్ సాక్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్‌తో ఫిల్ చేస్తావు. అండ్ ద హార్ట్ ఈస్ పంక్చర్డ్ విత్ ద స్కాల్పెల్ అండ్ ట్విస్టెడ్. హార్ట్‌ని ఇప్పుడు స్కాల్పెల్‌తో పంక్చర్ చేసి దాన్ని ట్విస్ట్ చేయాలి. బబుల్స్ ఆఫ్ గ్యాస్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతది. ఎయిర్ కానీ ప్రెజెంట్ అయ్యుంటే. అర్థమైందా? ఫస్ట్ పెరికార్డియం కట్ చేసి ఎడ్జెస్‌ని గ్రాస్ప్ చేస్తావు ఏదన్నా ఇన్‌స్ట్రుమెంట్‌తో. గ్రాస్ప్ చేసి ఇప్పుడు ఈ పెరికార్డియల్ సాక్‌ని వాటర్‌తో ఫిల్ చేస్తావనమాట. అవును కదా! సైడ్స్ కట్ చేసి ఉన్నాము. సో, అక్కడి నుంచి వాటర్ పంపియొచ్చు. ఫిల్ చేసేయొచ్చు. అండ్ హార్ట్‌ని వచ్చేసి పంక్చర్ చేస్తావు స్కాల్పెల్‌తో. ఆ తర్వాత ట్విస్ట్ చేస్తావు. ట్విస్ట్ చేసినప్పుడు ఏమైనా బబుల్స్ ఆఫ్ ఎయిర్ గాని ఉంటే అది ఎస్కేప్ అవుతది. ఓకేనా. సో, గల్లాల్ టెస్ట్. ఎయిర్ ఈస్ బ్రాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఆల్కలైన్ పైరోగల్లాల్ సొల్యూషన్. ఎయిర్ వచ్చేసి ఆల్కలైన్ పైరోగల్లాల్ సొల్యూషన్‌కి కాంటాక్ట్ వచ్చినప్పుడు అది ఒకవేళ ఉంటే ఎయిర్ కానీ ఇప్పుడు వాస్కులేచర్‌లో ఉంటే అది బ్రౌన్ అనమాట. అదే ఆల్కలైన్ పైరోగల్లాల్ సొల్యూషన్ బ్రౌన్‌గా కన్వర్ట్ అవుతది. ఇండికేట్స్ యాంటీమార్టమ్ ఎయిర్ ఎంబాలిజం అనమాట. దిస్ ఈస్ గైస్ ఫర్ టుడే. ఎయిర్ ఎంబాలిజం నాకు కొంచెం ఫ్రీగా మాట్లాడాలనిపించింది. అందుకే తెలుగు వాడేశాను. సో, అదనమాట. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో, మెయిన్‌గా కాజెస్ అవి తెలుసుకోండి. ఎయిర్ ఎంబాలిజం అంటే ఏంటి? ఇట్స్ సీరియస్ కండిషన్ అనమాట. ఈ హిమోడయాలిసిస్ కేసెస్‌లో గానీ, బైపాస్ సర్జరీస్‌లో కానీ, కామన్‌గా జరిగే వాటిల్లో చూసేది ఎయిర్ ఎంబాలిజం కాబట్టి ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.